శాస్త్రము యజ్ఞో వై విష్ణు అంటుంది. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞానికి రూపం ఏమిటి అంటే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ గీత ఎందు. కొత్త కొత్త పొంతలు తొక్కుతున్నటువంటి తెలివితేటలలో నువ్వు ఏమీ చేయక్కర్లేదు, ఇంట్లో కూర్చుని మనస్సులో భగవంతుని ధ్యానించుకుంటేనే అన్నీ పూర్తయిపోతాయి అనుకుని చెప్పేటువంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. కర్మ ప్రాధాన్యత ఏమిటి అనేది అవగతం లేని వాళ్ళందరూ కూడా గురువులుగా చలామణి అవుతున్నటువంటి రోజులు ఇవి. తప్పు పట్టలేము. సమాజం ప్రతి యుగమునందు కలి యొక్క ప్రభావము ఒక్కొక్క విధముగా ఉంటుంది అని మనకి కర్మ విపాకం అనేటువంటి గ్రంథం చెప్తుంది. మనుషుల్ని కర్మభ్రష్టుల్ని చెయ్యడము, కర్మ నుంచి డీవియేట్ చేయడమే కలి యొక్క ప్రభావం. ఎంతటి సాధనాపరుడినైనా సరే కలి ఏ విధముగా వసింపజేస్తాడని అంటే ఆపస్తంభ గృహ్య సూత్రం ఏం చెప్తుంది అంటే ఆకర్షణ రూపములో కలి ప్రభావం చేస్తాడు, కలి ప్రవేశిస్తాడు. ఆకర్షణ ఎందు కలి యొక్క ప్రభావము మనిషిని ఆవాహనం చేసుకుంటుంది. కొన్ని కొన్ని క్షేత్రముల ఎందు కలిగి ప్రవేశము లేదు కలియుగమునందు, కానీ అలాంటి ప్రదేశముల ఎందు కూడా కలి యొక్క ఉనికి ఎలా ప్రవేశిస్తుంది అంటే ఆకర్షణ ద్వారా ప్రవేశిస్తుంది. ఇది గృహ్య సూత్రం చెప్తున్నటువంటి మాట. ఈ ప్రభావం నుంచి తప్పించుకోవాలి అంటే మనిషికి మిగిలినటువంటిది ఒకే ఒక్క మార్గము కర్మ. సమాజము కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి వాళ్ళు మేధావులే, ప్రతి వాళ్ళు అనుభవించినటువంటి దానిని అర్థం చేసుకోలేని, అవగతం చేసుకోలేని స్థితిలో సమాజానికి వాళ్ళు మార్గాన్ని ఉపదేశిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతోంది? సమాజము మార్గభ్రష్టత్వం పొందుతోంది, మార్గభ్రంశత్వం పొందుతోంది. వీటన్నింటికీ ఉనికి, వీటన్నింటికీ మళ్ళీ మనకి పరిష్కారం ఏమిటి అంటే మనుషులందరూ కర్మని ఆచరించాలి. కర్మని ఆచరిస్తూ వెళ్ళి ఆ కర్మ యందు పరిపక్వత చెంది కర్మ ఫలత్యాగానికి చేరుకోవాలి. ఇంత సత్కార్యం చేశాను, ఈ కార్యం అయిన తర్వాత భోజనానికి వెళుతూ ఈ రోజు నాకు ఎంత పుణ్యం వచ్చింది అని ఆలోచించుకోవడం వలన ఈ కార్యక్రమం యొక్క ఫలితం మనకు అందదు. దయచేసి గమనించండి. ఈ కర్మనంత చేశాను, నేను ఇంత బృహత్ కార్యము నేను ఆచరించాను, ఈ కర్మ యొక్క ఫలితము లోకాన్ని క్షేమంగా కాపాడుగాక అయిపోయింది. నేను అనేటువంటి ఉనికిని దాటి ప్రకృతి అనేటువంటి ఉనికిలో మనిషి కనుక దైవాన్ని చూడగలిగితే ఈ చేసినటువంటి సత్కార్యము లోకములో అందరినీ క్షేమంగా కాపాడుగాక అని నేను వదిలేయగలిగితే అది నా యొక్క మానసిక పరిపక్వత తప్ప కర్మాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే భగవంతుని చూసుకోగలనని చెప్పడంలో లేదు. నాకు నేనుగా జపం చేసుకోవాలి. అది నాకు నేను చేసుకునే జపము నాకు యజ్ఞం. అదే యజ్ఞానాం జప యజ్ఞ అస్మి. నేను యజ్ఞమును ఏ విధముగా ఉంటానంటే యజ్ఞం. అది ఎవరికి? నా వరకే. నేను బయటకు వచ్చిన తర్వాత నా కర్మ యందు నేను లేను. ఇంకా నా కర్మ నా కోసము కాదు, ప్రకృతి కోసం, ప్రకృతి యొక్క చైతన్యము కోసము, ప్రకృతి యందు నిబిడీకృతమైన తేజస్సుని ఆవిష్కరించడం కోసము. అలాంటి మహత్తరమైనటువంటి శక్తి యజ్ఞం. కలియుగమునందు ధర్మ ప్రతిష్టాపన ఎలా జరుగుతుంది అంటే అగ్ని ద్వారా జరుగుతుంది. అగ్ని అనేటువంటిది ప్రప్రథమైనటువంటి అంశం. ఇందాక మనం చెప్పుకున్నాం. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే, సోమశ్చమ ఇంద్రశ్చమే, సవితాచమ ఇంద్రశ్చమే. మనం చేసేటువంటి ప్రతి యజ్ఞమును, ఆ యజ్ఞ ఫలాన్ని ఈ పంచభూతములు ఆ ఇంద్రుడికి తీసుకువెళ్ళి అందించి లోకమునందు సస్యశ్యామలత, సస్యవృద్ధి, సస్యవృష్టి కలిగి సమవృష్టితోటి లోకాన్ని కాపాడేటువంటి చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంతటి బృహత్ కార్యక్రమం ఈరోజు మనం చేసింది సుదర్శన సంపుటీకరణతో కూడినటువంటి చండీ హోమం. నిజానికి చండీకి సుదర్శనుడికి తేడా ఏమైనా ఉందా అంటే అభేదం. పురుష స్వరూపమునందు సుదర్శనుడు, స్త్రీ స్వరూపమునందు చండీ, రెండు ఒకటే. మరి సుదర్శనాన్ని సంపుటీకరణ చేయడంలో ఆంతర్యం ఏమిటి మనకి అంటే సుదర్శనము అనేటువంటిది ఒక రక్షణ కవచము వంటిది. దుర్గం గమయతీతి దుర్గ, దుర్గమములను తొలగించగలిగినటువంటి శక్తి చండీదైతే లోకమునందు దుర్గమము అనేటువంటిది లేకుండా చేయగలిగిన సామర్థ్యము సుదర్శనానికి. సుదర్శనము అంటే ఒక చక్రం కింద మనం చూస్తాం. సుదర్శనము అంటే సుదర్శనము
అంటే లోకమునందు చెడుకి తావు ఇవ్వనటువంటిది సుదర్శనం. మనో శరీరమునందు అనారోగ్యం ఉందనుకోండి, సుదర్శన కవచం అనేటువంటి మహామంత్రము అత్యున్నతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మనకి. ఒక పని ఏదైనా అడ్డం పడుతోంది అనుకోండి, సుదర్శనాన్ని కనుక ఆశ్రయిస్తే కార్య సాఫల్యతను మనం చెందుతామంటే అక్కడ మనకి చెడు అనేటువంటిది లేకుండా, మార్గభ్రంశము కాకుండా మనల్ని నడిపించగలిగినటువంటి శక్తి సుదర్శనం. దానిని గమయతి అంటే మనకు ఉన్నటువంటి దుర్గమములను అధిగమించే శక్తినిచ్చేటువంటి చండీతోటి అనుసంపుటీకరణ చేశాం, అనుషంగీకరణ చేశాం మనం దాన్ని. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ముందు మనలో ఉండేటువంటి భావలోపాలన్నీ తొలగిపోతాయి. మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న కర్మదోషాలు తెలిసి చేసేటువంటి కర్మదోషాలకి ఒక పరిష్కారం లభిస్తుంది, చక్కటి ఆరోగ్యము లభిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం రోగాన శేషానపహం సతుష్టాన్ అని చెప్పుకున్నాం. సర్వబాధా ప్రశమని త్రైలోక్యం సి అహకత్తి అంటాం. అన్ని విధములైనటువంటి బాధలని హరింపజేయగలిగినటువంటి శక్తి. విశేష ద్రవ్యములు తోక మిరియాలు వాడాం, తెల్ల ఆవాలు వాడాం. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యము అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఇంత సత్కార్యము సఫలీకృతం అవ్వాలంటే మళ్ళీ ఇందాక చెప్పాం, చంద్రమా మనసో జాత చక్షు సూర్యోజాయత. ఎంత కార్యమైనా నేను చేయనివ్వండి, అక్కడ ఉండేటువంటి వారి యొక్క ఆలోచనల ఎందు కనుక పరిశుభ్రత లేకపోతే ఎంత కార్యం చేసే ఉపయోగం ఏముంది? అంతేనా కాదా? సో మన యొక్క తపస్ఫలానికి, మన యొక్క తపస్సు అది లోకహితం ఎప్పుడవుతుంది? మన తపస్సు లోకహితం ఎప్పుడవుతుంది? ఇంత చక్కగా కార్యక్రమం చేసి నేను పక్కకు వెళ్ళి సినిమా గురించి మాట్లాడాను అనుకోండి, లోకహితం అవుతుందా? ఇక్కడి నుంచి మాట్లాడి బయటికి వెళ్ళి ఇంకొకరిని ఎవరిలో నేను దూషించాను అనుకోండి, లోకహితం అవుతుందా? లేదు. ఒక తపస్సు లోకహితం ఎప్పుడు అవుతుంది అంటే అది మంచి మాటగా మారినప్పుడు. అందుకే గిరీశ అన్నాం ఇందాక ఈశ్వరుణ్ణి. వాక్కుల యందు తేజస్సు తానే మనల్ని రక్షించేటువంటి వాడు గిరిశంతాభిచాకసీ. వాక్కుల యందు తేజస్సు, మనం మాట్లాడే మంచి మధుజనిష్యే మధువదిష్యామి మధుజనిష్యామి, ఇవన్నీ ఏమిటి? మంచిగా మాట్లాడండి, మంచిగా ఆలోచించండి, మంచి పనులు చెయ్యండి, మంచిలో మంచిని చూడండి, ఎదుటివారిలో మంచిని చూడండి. నాకు నచ్చనిదల్లా చెడ్డది కాదు. నేను అనుకున్నది అవ్వలేకపోయినంత మాత్రాన అది నాకు వ్యతిరేకము కాదు. భగవంతుడు ఏదో రాశాడు, మనకి తెలియదు. ఇప్పుడు నేను అనుకున్న పని అవ్వకపోతే కోపం వచ్చేస్తుంది. సాధనకి బలమే ఉంది, ఇంకా సాధనకి ఇంకా విలువే ఉంది. ఇంకా ఆ మాత్రం నియంత్రించుకోలేనటువంటి ఆ లక్షణాన్ని సాధనతో జయించలేకపోతే ఇంకా సాధన చేసే ప్రయోజనం ఏముంది? సో మన సాధనకి బలిమి, మన సాధనకి ఫలితము మన మాట, మన చర్య. సో మంచిగా మాట్లాడదాం, మంచిని ఆచరిద్దాం, మంచిని ఆలోచిద్దాం, 10 మందికి మంచిని పంచిపెడదాం. Now you are disseminating the positive energy. Please understand. ఇక్కడ నుంచి మీరు మామూలుగా వెళ్ళట్లేదు, ఒక 1000 వోల్ట్ ఎనర్జీతో మీరు వెళ్తున్నారు. మీరు ఇప్పుడు ఏం చేయాలి? 10 మందికి వెలుగును పంచాలి, 10 మందికి ఈ పాజిటివ్ ఎనర్జీని పంచాలి. వీరి ద్వారా ఈ సమాజంలో పాజిటివ్ ఎనర్జీ పరివ్యాప్తం అవ్వాలి. అది మన యొక్క లక్ష్యము, అది మన సంకల్పము. ఇలా ప్రతి మాసము ఒక విశిష్ట కార్యక్రమంతో మనకి ఈ వేదికనిస్తున్నటువంటి యజమానులకి, గణేష్ రెడ్డి గారు కానీ, సోమయాజులు గారు కానీ, వీరందరికీ శిరసా కృతజ్ఞతలు శతధా తెలుపుకుంటూ ఈ ప్రాంగణంలో ఇట్టి సత్కార్యములు మరిన్ని పరిఢవిల్లుతూ ఈ క్షేత్రము ద్వారా ప్రకృతి చైతన్యం పొంది అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ శ్రీరామరక్ష.